చేస్తారు, దేవులాడతారు రోజు భూతాతం పెట్టుకొని. ఏం దొరుకుతాయి శ్రీనివాస్ గౌడ్, ఏం దొరుకుతాయి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తే ఉండదు. అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు, అది గమనించండి మీరు. అది లేకుండా కొడుకుడు దొరికింది దాని మీద రీకరిద్దామంటే ఇక ఉండవు, మీరు రీకలేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు విన్నపం చేస్తా ఉన్నా, మీరు మా మీద దృష్టి తక్కువ పెట్టండి. మాకు అధికారం లేదు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు అధికారం ఉపయోగించండి, అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చారో గతంలో, మీరు ఏం హామీలు ఇచ్చారు? కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తే మీరు 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇద్దరికి ఇస్తామని చెప్పారు. ఇంట్లో అవ్వకి ఇస్తాం, తాతకి ఇస్తాం. ఏడుంది మరి, ఎందుకు ఇవ్వలేదు? దాని విషయం ఎందుకు మాట్లాడారు? అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తా ఉన్నాడు, నేను 15,000 ఇస్తాను. ఏడుంది మరి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? రైతు బంధు ఒక సీజన్కు 11,000 కోట్లు అవుతుంది. మీ లెక్క ప్రకారం 11,000 కోట్లు అయితే 2 సీజన్లు ఎగ్గొట్టి, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 22 కోట్లు జమ చేసుకొని ఆ 22 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఏడుంది మీరు? ఎక్కడికి వెళ్ళి పైసలు మీరు? ప్రజలు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పేరు మీద కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. అట్లా మోసం చేసి 7 తులం బంగారం, స్కూటీలు ఇస్తామన్నారు. ఏడా ఉంది? మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. ఏడా ఉన్నాయి? ఎందుకు ఇయ్యారు మరి? ఇవి అడుగుతారేమని చెప్పేసి మమ్మల్ని డిఫెన్స్లో పడేయనికే లేనిపోని అని తీసి ఆడ కబ్జా పెట్టి ఎన్ని రోజులు చెప్తారా మీరు? అట్లా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి? ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు? చెప్తానే ఉంటారా? కబ్జాలు తీయండి. శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు అంటారు కదా, ఒక కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి. ఎవరి భూమి యాడ, ఎవరి భూమి ఏ సర్వే నెంబర్లో ఇక్కడ ఏసీ వారిలో ఎంత భూమి ఎవరు శ్రీనివాస్ గౌడ్ గారు అని వాళ్ళ కుటుంబంగా తీసుకున్నారో కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టుకోండి. నిజంగా ఆధార్తో చూపెట్టండి. ఏం లేదు అంత ఒకటి విసిరేస్తారు, పట్టకాలుస్తారు, మీరు వేస్తారు. ఏం బతుకుతుంది? రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు. తప్పది, అది మానుకోవాలని చెప్పి సిద్ధం చేస్తాను. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మీరు మమ్మల్ని ఎన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జైలు పాలు చేయాలని చూసినా కేసు పెట్టాలంటే భయపడేది లేదు. ఇక్కడ అందరం కూడా జైలుకు పోయి వచ్చినాం. ఏదో రకరకాల కారణాల చేత దేశం కోసం, జాతి కోసం, తర్వాత సమాజం కోసం జైలు కోసం అందరం ఉన్నాం. మేడం మేము భయపడడం కాదు, మీరు మనం భయపడే ప్రయత్నం చేయకండి. మీరు ఒకటే చేయండి. ఏం చేస్తారు? మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చడానికి మీ అధిష్టానం కాళ్ళు పట్టుకోండి. అయ్యా మేము ఊళ్ళో కొనికి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ మాయమాటలు ఎక్కువ రోజులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ పాలమూరులో చాలా చైతన్యవంతులు కాబట్టి ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలో నెరవేర్చే ప్రయత్నం చేద్దాం మనం. అట్లయితేనే మనకు ప్రజలు ఒప్పుకుంటారు తప్ప వేరే రకం ఒప్పుకోరు అనే విషయాన్ని గట్టిగా చెప్పండి. మీ అధిష్టానం చెప్పండి. నీకు తెలియదు మాట్లాడినావో లేకపోతే మీ అధిష్టానం చెప్పిందో నీకు వినోద్ గారు మీరు మీ సొంత తెలుగుతో మాట్లాడుతున్నారా లేకపోతే మీ అధిష్టానం చెప్పిందా? అది ఏదైనా కానివ్వండి, కానీ తప్పది. శ్రీనివాస్ గౌడ్ ఆ భూమి తీసుకపోడు. ఒక ట్రస్ట్ అండి, ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక వ్యక్తికి హక్కది, చారిటబుల్ ట్రస్ట్ అది. ఆ భూమి శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు, ఆయన ఎంబడి పోదు, ఆ బిల్డింగ్ పోదు. ఆ బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బుతో కట్టిన బిల్డింగ్ అది తీసుకుంటారా ఎవడన్నా? గ్రామాలలో కానీ వార్డులలో కానీ ఒక స్థలం ఉంటుందండి. ఒక స్థలంకు ఒక దాత ఇస్తాడు, గవర్నమెంట్ అవసరం కూడా ఒక దాత ఇస్తాడు. ఆ దాత ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ డబ్బు కమిటీలు కడతాం. ఆ కమిటీ దాతకి వెళ్ళిపోతుందా అండి? ఇది ఎక్కడ? ఆ మాత్రం మీకు తెలుసుకోకపోతే ఎట్లా? మీరు వకీలు కదా, అడ్వకేట్ కదండి, సీనియర్ వకీలు. మీరు ఎందుకు రాజకీయ మర్చిపోతారు? మీరు ఆ భూమి కానీ అది కానీ ప్రభుత్వానికి చెందుతుంది. భవిష్యత్తులో ఆ స్థలంలో ఖచ్చితంగా శాంతా నారాయణ గౌడ్కు ట్రస్ట్ సేవలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. మళ్ళీ మేమే వస్తాం, ఖచ్చితంగా కొనసాగిస్తాం. అంతేకాకుండా ఇంకో మాట చెప్తా ఉన్నా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీరు మీ అధిష్టానంతో నొప్పించి 6 గ్యారెంటీలు అమలు చేసే ప్రయత్నమే చేయండి తప్ప మా మీద కేసులు పెట్టి భయపెట్టించేసి అల్టిమేట్ ఇచ్చిన ఆయన ఏమంటాడు? 24 గంటల్లో శ్రీనివాస్ గౌడ్ గారు భూమిని సరెండర్ చేయాలి కలెక్టర్ గారికి. అదేవిధంగా సొంత డబ్బులు రిటర్న్ చేయాలి అని చెప్పి ఉంచండి. కలెక్టర్ గారు పేరిస్తాడు. కలెక్టర్ గారు మీరు ఇమీడియట్గా చేయాలంటాడు. ఎవరు నువ్వు కలెక్టర్నే పేరిస్తావు, అధికారులనే పేరిస్తావు, కేసులు పెట్టమంటావు. అధికారులను కేసులు పెట్టాలంట, లోపలికి వెళ్ళాలంట, పంపేయాలంట, అధికారులను రిమూవ్ చేయాలంట, భూమి మీద లేకుండా చేయాలంట. అధికారులు అండి వాళ్ళు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తారు, వాళ్ళని ఎందుకు ఇచ్చేస్తాను? కాబట్టి నేను ఏమంటున్నా అంటే శాంతా నారాయణ గౌడ్ గారి ట్రస్ట్ 2021లో వాళ్ళ తండ్రి పేరు మీద శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం వాస్తవం. ఆ ట్రస్ట్ పేరు మీద కొంత యాక్టివిటీని నిర్వహించాలి. ఈ జిల్లా వెనుకబడి ఉంది, స్పోర్ట్స్లో ముఖ్యంగా వెనుకబడి ఉంది. స్వయారా నేను ఆయన స్పోర్ట్స్ మంత్రి ఉండే కాబట్టి అప్పుడు
ఆ రకంగా జిల్లాలో ఆటలను కూడా ప్రోత్సహించాలి, ముఖ్యంగా అనాథాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఇప్పటికైనా వినోద్ గారు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీరు అనవసరమైన విషయాలు తెర మీద తీసుకురాకండి, ప్రజల ముందు డైవర్ట్ చేయకండి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయకండి. మీరు వాస్తవానికి ఏం చెప్పారో ఆ పని చేయండి. నిజంగా మేము తప్పులు చేస్తే త్రూ ప్రాపర్ ఛానల్, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, చట్ట ప్రకారం పోదాం. అంతేగాని వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు, రకరకాల ప్రెస్ వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ఏందో అది, ఇది హల్చల్కు గురి కాకండి. ఏదో మీడియాలో మాట్లాడితే పెద్ద ఇదైపోతాం కాదు, అట్లా కానీ కాదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. భవిష్యత్తులో మీరు మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు అమలు చేయండి. ఒకవేళ చేయకపోతే చేసే వరకు మేము ఎండబడతాం. ఇనేదే లేదు. మీడియా మిత్రులకు నమస్కారం, ధన్యవాదాలు. ఒక విషయం చిన్న యాడ్, స్పోర్ట్స్ అథారిటీ మీద తీసుకున్నారు. ఆ స్పోర్ట్స్ అథారిటీ ఉంటే ఎవరన్నా స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ చేస్తేనే ల్యాండ్ ఇస్తారు. ఏ విధంగా తీసుకున్నారు స్పోర్ట్స్ అథారిటీ మీద? ఈ ట్రస్ట్కు ఒక బైలాస్ ఉంటుంది. ఏదైనా ట్రస్ట్కు ఒక రిజిస్టర్ సంస్థకి, రిజిస్టర్డ్ ఏజెన్సీ కానీ రిజిస్టర్ సంస్థ కానీ ఒక బైలా ఉంటుంది. ఆ బైలాలో కొన్ని నామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాగా తీసుకోవాలన్నా తీసుకోవద్దని ఉంటుంది. దాని ప్రకారం యాజ్ పర్ లీగల్ ఒక చట్ట ప్రకారం ఆ ల్యాండ్ను శాంతానారాయణ ట్రస్ట్కు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా చట్ట ప్రకారమే పోతాము. చట్టాన్ని అతిక్రమించిపోయే వ్యక్తులం కాదు, చట్టాన్ని అతిక్రమించే పరిస్థితి లేనే లేదు. తర్వాత హైదరాబాద్ లెవెల్ ఇంకొకటి మేము నిన్ననే ధర్నా కూడా చేయడం జరిగింది. పార్లమెంట్ తెలంగాణ తల్లిని ఆమె రూపాన్ని మార్చడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 20-22 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల లోపల, తెలంగాణ ప్రజల లోపల తెలంగాణ తల్లి యొక్క రూపం వాళ్ళ గుండెల్లో ఉంది, వాళ్ళ మనసుల్లో ఉంది. ఆ రూపాన్ని చెడగొట్టనీకే, ఆ రూపాన్ని మార్చనీకే నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ప్రజలు అందుకోసం అధికారం ఇచ్చారా నీకు? రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీకు తెలంగాణ తల్లి మార్చడానికి అధికారం ఇచ్చారా? టీఎస్ తీసేసి టీజీ పెట్టడానికి అధికారం ఇచ్చారా? చార్మినార్ బొమ్మ తీయడానికి అధికారం ఇచ్చారా? అదేవిధంగా కాకతీయ కళాతోరణం తీయడానికి అధికారం ఇచ్చారా? బతుకమ్మ తీయడానికి అధికారం ఇచ్చారా? ఇది కాకుండా బతుకమ్మ తీసి నీ చేతి పెడతావు, ప్రజలు ఓట్లేరు. ఒకసారి వేసారు కదా, ఒకసారి వేసారు, వాళ్ళకి బుద్ధి వచ్చింది, వాళ్ళు ఏమనుకుంటారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరూ తెలుసు. కాబట్టి ఇటువంటి ఈ మందిని మసి చేసి మారేడుకాయ చేసే మాటలు, మసి పూసి మారేడుకాయ చేసే శాస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.